Hi students, good morning all of you. Today we are going to discuss about the topic describe in detail the protozoan diseases of fishes. Uh, ఓకే స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో బ్యాక్టీరియల్ డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు క్లాస్లో ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. డిసీజెస్ బై ప్రోటోజోయల్ ఇన్ఫెక్షన్స్. డిసీజెస్ బై protozoan infections. Diseases by protozoal infections. So, aquaorganisms ni, fishes ni, prawns ni, అదర్ ఎక్కువ ఆర్గానిజమ్స్ని ఒక పాన్లో కల్చర్ చేయాలి అనుకున్నప్పుడు సో కల్చర్ చేసేటప్పుడు కొన్ని పారాసైట్స్ వల్ల కానీ బ్యాక్టీరియం వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా డిఫరెంట్ డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. వాటిని ఎలాగా క్యూర్ చేయొచ్చు, ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వచ్చు అన్న వాటి గురించి ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఈరోజు క్లాస్లో ఈ ఫిష్ని కల్చర్ చేసేటప్పుడు వచ్చేటువంటి ఈ ప్రోటోజోవా ఇన్ఫెక్షన్ డిజార్డర్స్ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడ ఈ ప్రోటోజోవాలో రెండు రకాలు ఉంటాయి. ఎక్టోపారాసైట్స్ అండ్ ఎండోపారాసైటిక్ ఉంటాయి అన్నమాట. ఇవి సెవరాల్ డిసీజెస్, మెనీ డిసీజెస్ని ఇవి ఫిషెస్కి కలుగు చేయడం జరుగుతుంది. అందులో ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇక్థియోఫ్థిరిస్ మల్టిఫిలిస్. ఫస్ట్ వన్ మెయిన్గా వచ్చేటువంటి డిసీజ్ ఇది ఫిషెస్కి మెయిన్గా వచ్చేటువంటి డిసీజ్ అని చెప్పుకోవచ్చు. సో దీనివల్ల వచ్చేటువంటి దీనివల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ఏంటి, ఫిషెస్ ఏ విధంగా ఉంటాయి, వాటిని రెడ్యూస్ చేయడానికి ఏ మెడిసిన్స్ అనేవి ఇస్తారన్నది ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్థియోఫిలిస్ మల్టిఫిలిస్ అనమాట. సో ఇది పారాసైట్స్ వల్ల వచ్చేటువంటి డిసీజ్. అంటే ప్రోటోజోవా అనేటువంటిది కూడా పారాసైటే. ఏదైతే హోస్ట్కి నష్టం కలిగిస్తుందో, ఏదైనా ఒక ఆర్గానిజము నష్టపోతే కనుక దాన్ని హోస్ట్ అని, ఏదైతే లాభం పొందుతుందో దాన్ని పారాసైట్ అని అంటాం. అంటే ఈ పారాసైట్ ఏం చేస్తుంది, ఇంకొక యానిమల్పై అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది పారాసైట్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ ఇక్థియోఫిలిస్ మల్టిఫిలిస్ అనేటువంటి డిసీజ్ అనమాట. సో ఇది ఫ్రెష్ వాటర్ ఫిషెస్కి ఎక్కువగా వచ్చేటువంటి డిసీజ్ అని చెప్పుకోవచ్చు. ఈ డిసీజ్లో ఏమవుతుంది అంటే ఈ వాటర్లో ఎక్కువగా ఈ పారాసైట్స్ వాటర్లో ఎక్కువగా తిరుగుతూ ఉండి ఇవి ఏం చేస్తాయంటే ఫిషెస్ యొక్క స్కిన్కి అటాచ్ అయిపోతూ ఉంటాయి. సో అటాచ్ అయ్యి ఇది ఏం చేస్తుంది అంటే ఫిషెస్
ఫిషెస్ యొక్క స్కిన్కి అటాచ్ అయిపోయి ఇది ఎక్టో అండ్ ఎపిడర్మిస్ అండ్ ఎండోడర్మిస్, అంటే ఎపిడర్మిస్ పైకి ఎండోడర్మిస్ లోపలికి, అంటే చర్మం యొక్క పైకి లోపలికి కూడా ఇది వెళ్ళిపోయి ఏం చేస్తుంది అంటే ఎన్సిస్టేషన్, కోశీకరణం చెంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్సిస్టేషన్, కోశీకరణం, కోశీకరణం చెంది లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్సిస్టేషన్ చెంది, ఆఫ్టర్ ఎన్సిస్టేషన్ ఇది ఏం చేస్తుంది అంటే 1 మిల్లీమీటర్ ఉండేటువంటి ఈ ఏం చేస్తుంది అంటే 1 మిల్లీమీటర్ ఉండేటువంటి ఈ డాటర్ ఆర్గానిజమ్స్ని ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో సిస్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సిస్ట్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ ఫీజన్, ఇది ఏం చేస్తుంది అంటే బహుళ విచ్ఛిత్తి జరిగి ఎన్సిస్టేషన్ తర్వాత ఏవైతే డాటర్ ఆర్గానిజమ్స్ వాటర్లోకి రిలీజ్ అయిపోతాయో అవి ఏం చేస్తాయి అంటే మల్టిపుల్ ఫీజన్ జరిగి, మల్టిపుల్ ఫీజన్ బహుళ విచ్ఛిత్తి జరిగి ఈ సిస్ట్స్ని ఏం చేస్తాయి అంటే వాటర్లోకి ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా రిలీజ్ అయినటువంటి ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి ఏం చేస్తాయి అంటే వేరొక ఫిషెస్, వాటర్లో ఉండేటువంటి వేరే ఫిషెస్ ఏవైతే ఉంటాయో వాటిని అటాక్ చేయడానికి ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని రెడ్యూస్ చేయడానికి, దీన్ని క్యూర్ చేయడానికి యూజ్ చేయవలసినటువంటి మెథడ్స్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, సో వీటిని రెడ్యూస్ చేయడానికి ఈ పారాసైట్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ను, నెక్స్ట్ వన్ వీటి వల్ల రిలీజ్ అయినటువంటి డాటర్స్ ఉన్నాయి కదా, సో వాటిని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు ప్రొఫైలాక్సిస్, నివారణ చర్యలు. సో వీటికి నివారణ చర్యలు చెప్పుకునే ముందు సో దీనివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ చెప్పుకోలేదు కదా, సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లేస్లో అయితే ఈ పారాసైట్ అటాచ్ అయిపోతుందో ఆ ప్లేస్లో ఇది ఏ ప్లేస్లో అటాచ్ అవుతుందంటే మెయిన్గా వాజా ప్రాంతంలో, అంటే యానల్ అంటే ఏంటంటే ఫిన్ దగ్గర. ఇప్పుడు మనం ఫిష్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో వాజాలు అంటాం కదా, ఫిష్ యొక్క వాజాలు ఉంటాయి కదా, సో అవి ఏంటి అనేది మనకు ఒకసారి తెలిస్తేనే ఒక ఐడియా అంటూ వస్తుంది. సో డయాగ్రామ్ రాస్తున్నాను చూడండి. డయాగ్రామ్ రాస్తున్నాను. ఫిష్ యొక్క ఈ రీజియన్లో గిల్స్ అనేవి ఉంటాయి. గిల్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మౌత్, ఐ. సో ఇక్కడ చూడండి
ఫిన్స్ ఉన్నాయి, వాజాలు అంటాం. సో మొప్పలు అనేది ఏంటంటే రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి. మొప్పలు అనేవి ఇక్కడ ఉంటాయి, మొప్పలు రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి. సో ఇవి ఏంటంటే సో ఇవి ఫిన్స్. సో ఈ ఫిన్స్ నేమ్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో దీన్ని యానల్ ఫిన్, ఇది కాడల్ ఫిన్, సో ఇది పెల్విక్ ఫిన్, ఇది పెక్టోరల్ ఫిన్, పెక్టోరల్ ఫిన్. ఇలా వాజాలు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఒక ఫిన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ టైప్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో సింటమ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైతే ఈ పారాసైట్ అంటే ఇథియోప్టిలస్ మల్టిఫిలిస్ అనేటువంటి డిజార్డర్ వచ్చినప్పుడు ఈ పారాసైట్స్ వల్ల వస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఈ పారాసైట్ ఏం చేస్తుంది అంటే ఈ ఫిన్స్ ఎక్కడైతే ఉన్నాయో, వాజాలు ఉన్నాయి కదా, సో దీన్ని ఏమంటామంటే పుచ్చవాజం అంటాం. తోక భాగంలో ఉండేటువంటి వాజం పుచ్చవాజం. ఈ పుచ్చవాజం దగ్గర ఇవి అటాచ్ అయిపోయి ఉంటాయి. అటాచ్ అయిపోయి ఆ వాజాల దగ్గర ఫిన్స్ దగ్గర స్పాట్స్ లా ఉండేటువంటి స్పాట్ లైక్ స్ట్రక్చర్లో ఉండేటువంటి మచ్చల్లా ఉండేటువంటి వాటిని ఫామ్ చేస్తాయి. ఫామ్ చేసిన తర్వాత సో ఈ మొత్తం ఫిన్స్ ఇవన్నీ కూడా ఫిన్స్ అంతా కూడా ఏర్పడతాయి. ప్లస్ గిల్స్ మీద కూడా ఈ స్పాట్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో అంటే ఈ ఫిషెస్ ఏం చేస్తాయి అంటే ఈ డిసీజ్ ఎప్పుడు వస్తుందో ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఈ ఫిషెస్ అనేవి బాటంలోకి వెళ్ళిపోయి బాటంలో ఉండేటువంటి వాటర్లోకి వెళ్ళిపోయి దాని యొక్క బాడీని కింద ఉండేటువంటి పెబ్బల్స్కి కానీ కింద ఉండేటువంటి ఏదైనా మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటికి రుద్దుతూ ఉంటుంది. అంటే ఇచ్చింగ్ అనమాట, అంటే రుద్దుతూ ఉంటుంది అనమాట. సో అలా చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో ఏమవుతుంది అంటే దానికి రెస్పిరేషన్ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది. అంటే రెస్పిరేషన్ కిందకి వెళ్ళి బాగా బాటంలోకి వెళ్ళిపోతే అక్కడ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. రెస్పిరేషన్ అనేది కష్టసాధ్యమై ఏమవుతాయంటే ఫిషెస్ అన్ని కూడా మరణించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎకనామికల్గా ఫార్మర్స్ లాస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మచ్చల వల్ల వచ్చేటువంటి వ్యాధిని తెల్ల మచ్చల వ్యాధి, వైట్ స్పాట్స్ డిసీజ్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. వైట్ స్పాట్ డిసీజ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రొఫైలాక్సిస్. ఎలా నివారిస్తారు చూద్దాం. ప్రొఫైలాక్సిస్. సో దీన్ని 1.5 to 2.5 ppm, 1.5 to 2.5 ppm మాలక్టేట్ గ్రీన్ సొల్యూషన్లోను లేదా 5.10 ppm యాక్టిఫ్లెవిన్ సొల్యూషన్లోను లేదా 1:4000 ఫార్మలిన్ సొల్యూషన్లోను లేదా 1:10,000 క్వినైన్ లేదా మిథైల్ బ్లూ. ఈ సొల్యూషన్లో మాలక్టిట్ గ్రీన్, ఎక్రిఫ్లెవిన్, ఫార్మలిన్, క్వినైన్, మిథైల్ బ్లూ ఈ రేషియోలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సొల్యూషన్స్లో వీటిని ఈ ఫిషెస్ను డిప్ చేసినట్లయితే, బాత్ చేసినట్లయితే మ్యాక్సిమం పారాసైట్స్ అన్ని కూడా
కూడా వీటిని రెడ్యూస్ చేసి ఫిషెస్ని హెల్తీ కండిషన్లో తీసుకురావడం జరుగుతుంది. ఫిషెస్ని హెల్తీ కండిషన్లోకి తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఈ స్పాట్స్ సర్ఫేస్ పై ఉండేటువంటి స్పాట్స్ ఏమైతే ఉంటాయో సో వీటిని ఈ ట్రీట్మెంట్ ద్వారా వీటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. లేదా మ్యాపాక్రిన్, హైడ్రోక్లోరైడ్, నెక్స్ట్ మన హైడ్రోక్లోరైడ్ వీటిని కూడా స్ప్రే చేయడం ద్వారా ఏమవుతుంది అంటే వీటిని పారాసైట్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ డిసీజ్ కాస్టియోసిస్. సెకండ్ డిసీజ్. డిసీజ్ బై ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్లో సెకండ్ వన్ ఏంటి అంటే కాస్టియోసిస్. సో ఇది కూడా కాస్టియోసిస్ అనేటువంటిది పారాసైట్ వల్ల వస్తుంది. ప్లస్ ఇదేంటి అంటే కాస్టియా నెకాట్రిక్స్ అనేటువంటి పారాసైట్ వల్ల వస్తుంది. మెయిన్ ఈ కాస్టియోసిస్ అనేటువంటి డిసీజ్ కాస్టియా నెకాట్రిక్స్ అనేటువంటి పారాసైట్ వల్ల వస్తుంది. కాస్టియా నెకాట్రిక్స్ అనేటువంటి పారాసైట్ వల్ల ఈ డిసీజెస్ కాస్టియోసిస్ అనేటువంటి డిసీజ్ వస్తుంది అనమాట. సో ఇది ఎక్కువగా ఎక్కడ వస్తుంది అంటే ఫిషెస్ యొక్క స్కిన్ పై ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ డిసీజ్. సో ఇక్కడ ఎందుకు అసలు వస్తుంది అంటే కనుక కొంచెం మంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే లిమిటెడ్గా కాకుండా ఫిషెస్ని ఏం చేస్తారంటే పాండ్ చిన్న సైజ్ అయినప్పటికీ కూడా అందులో స్టాక్ ఎంత వేస్తారంటే ఎక్కువగా వేసేస్తారు. సో ప్లేసెస్ సరిపోక సో పారాసైట్ వల్ల ఒక ఫిషెస్కి వస్తే ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్టాక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఈ డిసీజ్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి చేపలు అధికంగా ఉండేటువంటి పాండ్లో ఈ రకమైనటువంటి డిసీజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే ఈ పారాసైట్ వల్ల డిజార్డర్ వస్తుందో ఆ ఫిషెస్ అన్నీ కూడా వాటి యొక్క బాడీ అనేటువంటిది బ్లూ కలర్లోకి లైట్ బ్లూ లేదా లైట్ బ్లూ కలర్లోకి దాని యొక్క ఎక్టోడర్మల్ సెల్స్ అన్నీ కూడా లైట్ బ్లూ కలర్లోకి మారిపోవడం జరుగుతుంది. తర్వాత ఇవి రెడ్ స్పాట్స్ కింద ఇవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ డిసీజ్ అనేది ఫిన్స్కి ప్లస్ గిల్స్కి కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వీటిని ఎలా క్యూర్ చేయొచ్చు, ఈ ఇన్ఫెక్షన్ని ఎలా క్యూర్ చేయొచ్చు అనేది ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఈ పారాసైట్ వల్ల వచ్చేటువంటి ఈ డిజార్డర్కి ఏ ఫిషెస్కి అయితే వస్తాయో వాటిని ఆ ఫిషెస్ని తీసేసి వేరే పాండ్లో వేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఫుడ్ మెటీరియల్ అనేటువంటిది ఆ పాండ్లో ఎక్కువ వేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఇమ్యూనిటీ బాగుంటుందో ఆటోమేటిక్గా వాటిని తట్టుకునేటువంటి శక్తి కూడా ఫిషెస్కి ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వీటిని 100 లీటర్స్ లేదా 20 to 25 లీటర్స్ ఫార్మలిన్ అనేటువంటి సొల్యూషన్లో ఈ ఫిషెస్ని డిప్ చేసినట్లయితే మ్యాక్సిమమ్ ఈ కాస్టియోసిస్ అనేటువంటి డిసీజ్ని తగ్గించడం జరుగుతుంది. లేదా 1:500 ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్ 1:500 ఎసిటిక్ యాసిడ్ సొల్యూషన్ వీటిలో కూడా ఏంటంటే డిప్ చేయడం ద్వారా మ్యాక్సిమం ఈ డిసీజ్ని కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకొక డిజార్డర్ మిక్సోస్పోరిడియం. మిక్సోస్పోరిడియం అనేటువంటి డిజార్డర్ ఫిషెస్ వచ్చేటువంటి డిజార్డర్. సో ఈ డిజార్డర్ ఏంటి అంటే లెస్టోపికా లేదా మిక్సోబోలస్ మిక్సిడియం ఈ టైప్ ఆఫ్ పారాసైట్స్
వల్ల ఈ మిక్సోస్పోరిడియం అనేటువంటి డిజార్డర్ రావడం జరుగుతుంది. సో బాడీ మీద ఈ సిస్ట్స్ కోసాలు అనేటువంటివి ఎక్కువగా ఫామ్ చేస్తాయి. ఈ కోసాలు అనేటువంటివి బాడీ అంతా ఉండేటువంటి పార్ట్స్కి ఇవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. అందువలన ఫిషెస్ అనేవి వీక్గా అయిపోయి సో బాడీపై ఉండేటువంటి స్కేల్స్కి రంధ్రాలు అనేవి పడడం జరుగుతుంది. సో వీటిని ఎలా నివారిస్తారు అంటే కనుక సో కేజీ ఫిషెస్కి 1 గ్రామ్ చొప్పున ఈ గ్రాన్యూల్స్ రూపంలో కొన్ని ఈస్ట్ గుళికలను వీటికి ఇచ్చి వాటిని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ప్రోటోజోవా డిసీజెస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇందులోనే వైరల్ డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రోటోజోవా డిజార్డర్స్ కొన్ని డిజార్డర్స్ గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు వైరల్ డిసీజెస్. ఫిషెస్కి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ డిసీజెస్ కానీ వేటి వల్ల వస్తాయంటే పారాసైట్స్ వల్ల వస్తాయన్నమాట. సో వీటిని ఈ పారాసైట్స్ ఏమవుతాయంటే ఈ పరాన్నజీవులు ఏం చేస్తాయంటే ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ ఉంటాయి కదా, ఈ ఇన్ఫెక్టెడ్ స్టేజెస్ అనేటువంటివి వేటి ద్వారా వస్తాయంటే మెయిన్గా బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, నెక్స్ట్ వన్ హెల్మంతస్, అనిలిడా, క్రస్టేషియా ఇలాంటి పారాసైట్స్ వల్ల ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఎక్కువగా బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, హెల్మింథస్, నెక్స్ట్ వన్ క్రస్టేషియా ఈ టైప్ ఆఫ్ పారాసైట్స్ వల్ల ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది. అయితే క్లాసిఫికేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వీటిని 2 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. ఈ వైరసెస్ని 2 టైప్స్ కింద క్లాసిఫై చేయడం జరిగింది. క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎక్టోపారాసైట్స్ అండ్ ఎండోపారాసైట్స్. ఎక్టోపారాసైట్స్ అంటే ఆల్రెడీ తెలుసు కదా, ఏవైతే అవుటర్ సర్ఫేస్ పైన అంటే ఈ బాడీ సర్ఫేస్ పైన శరీర ఉపరితలం పైన అంటే గిల్స్, ఫిన్స్ వీటిపై ఎక్కువైతే ఏ పారాసైట్స్ ఉంటాయో వాటిని ఎక్టోపారాసైట్స్ అంటాము. ఆర్బులస్, ఎర్గాసిలస్ ఈ టైప్ ఆఫ్ పారాసైట్స్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఎండోపారాసైట్స్ అంటే మళ్ళా అలిమెంటరీ కెనాల్లో ఉండేటువంటి పారాసైట్స్. ఇందులో అలిమెంటరీ కెనాల్లో ఉండేటువంటి పారాసైట్ ఫర్ ఎగ్జాంపుల్ బద్దె పురుగు, టీనియాసోలియం ఉంటుంది కదా అది, బ్రిటిల్ వామ్స్ గుండ్రటి పురుగులు. నెక్స్ట్ వన్ టిష్యూస్ దగ్గర ఉండేటువంటి టిష్యూస్ మధ్యలో ఉండేటువంటి పారాసైట్స్ పారాసైట్స్ అంటే మిక్సోసోయా, సెరిబ్రలిస్ అనేటువంటి పారాసైట్స్. నెక్స్ట్ వన్ కణాంతర పరాగజీవులు అంటే సెల్ యొక్క లోపల ఇన్సైడ్ ద సెల్ యొక్క లోపల ఉండేటువంటి పరాగజీవులు. ఎగ్జాంపుల్ గ్లూగ్లియా, స్టెపానీ, మైక్రోస్పాండియన్ అనేటువంటి పారాసైట్స్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో వైరల్ ఇన్ఫెక్షన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి సో దీనికి వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ మేజర్గా ఏమున్నాయి అని ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూద్దాం. సో VHS వైరల్ హెమరేజ్ సెప్టిక్
వైరల్ హెమరేజ్ సెప్టికేమియా, సింపుల్గా ఈ VHS అంటారు. ఈ డిజార్డర్ వల్ల ఫిష్కి ఏ సిమ్టమ్స్ వస్తాయి అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి ఫిషెస్ ఏంటి అంటే నార్మల్గానే ఉండే ఫిషెస్. వీటిని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. అంటే ఫిషెస్ నార్మల్గా ఉంటాయి, నార్మల్గా ఉన్న ఫిషెసే సడన్గా అవి చనిపోవడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్గాన్ మీద, సమ్ టైమ్స్ వేరొక ఆర్గాన్ మీద, అంటే ఒక్కొక్కసారి ఒక అవయవము ఇంకొకసారి వేరే అవయవం అనేది డ్యామేజ్కి గురి అవ్వడం జరుగుతుంది. సో ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ డిజార్డర్ వల్ల లివరు, కిడ్నీస్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ వ్యాధి సోకిన చేపలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా తిరగవు, కానీ అంటే వెరైటీగా కదులు, వాటిలో చేంజెస్, మూమెంట్స్ అనేవి వెరైటీగా ఇవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వింతగా కదులుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, బ్లడ్లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ అనేటువంటిది పడుతుంది. ఎనీమియా అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఎనీమియా వస్తుందో ఈ గిల్స్ అనేటువంటివి డ్రై అయిపోయి రాలిపోవడం జరుగుతుంది. సో ఫిషెస్ ఏం చేస్తాయంటే చనిపోయడానికి ఊదా రంగుకి మారిపోవడం జరుగుతుంది. సో దాని లోపల ఉండేటువంటి స్టమక్, ఇంటెస్టైన్, ఈ ఏవైతే క్రీములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వెల్లింగ్ పట్టేసి రెడ్డిష్ కలర్లో ఫామ్ అయిపోతాయి. సో దాని యొక్క బాడీ క్యావిటీ అంతా కూడా ఎల్లోయిష్ గ్రీన్ మెటీరియల్తో ఉండేటువంటి ఒక ఫ్లూయిడ్ లాగా స్మెల్ అనేది రావడం జరుగుతుంది. సో దీని యొక్క యానస్ అనేటువంటి వాయువు అనేది బయటికి పొడుచుకొని వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై హెమరేజెస్ అనేటువంటి ఇది కనిపిస్తూ ఉంటుంది. దీని విధంగా ఏంటంటే కండరాల్లో వేడి, మంట అనేటువంటి సిమ్టమ్స్ రావచ్చు. ఈ పింగ్స్ అనేవి చంద్రభద్రగా కనిపిస్తూ ఉంటాయి. బాడీ అంతా కూడా ర్యాషెస్ లేదా బౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డిసీజ్ VHS, వైరల్ హెమరేజ్ సెప్టికేమియా అంటారు. సో నెక్స్ట్ డిసీజ్, సో వీటిని ఎలా రికవర్ చేయడానికి యూజ్ చేసేటువంటి మెథడ్స్ ఏంటి అని అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఏవైతే ఈ డిసీజ్కి వైరల్ వల్ల వచ్చేసిన VHS డిసీజ్ ఎందులో అయితే వస్తుందో వాటిని వెంటనే సెపరేట్ చేసేయాలి. సో సెపరేట్ చేసేసి, అంటే ఫిషెస్ని సెపరేట్ చేసి వేరే పాండ్లోకి వేస్తారు. అదేవిధంగా పాండ్ని ఏం చేస్తారంటే ఈ పాండ్ని ఏవైతే జనరల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్ప్రే చేయడం కానీ ఇటువంటివి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది, వాటి యొక్క గ్రోత్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెపరేట్ చేసినటువంటి ఫిషెస్ రోగానికి కారణమైనటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫుడ్ అనేది డైట్ని ప్రోటీన్స్, విటమిన్స్, రిచ్ న్యూట్రియన్స్ అనేటువంటి ఉండేట్టుగా చూసుకుంటూ ఉండాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మ్యాక్సిమం ఈ డిసీజ్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక డిసీజ్ IPN, ఇన్ఫెక్టివ్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్. IPN, ఇన్ఫెక్టివ్ ప్యాంక్రియాసిస్ నెక్రోసిస్. ప్యాంక్రియాటిక్ అంటే ఎక్కడ వస్తుంది? ప్యాంక్రియాస్ మీద వస్తుంది. అంటే క్లోమము దగ్గర వచ్చేటువంటి డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ వైరస్ వల్ల ఏమవుతుంది అంటే అకస్మాత్తుగా ఫిషెస్ అనేవి చనిపోవడం జరుగుతుంది. సో ఈ వ్యాధి సోకిన చేపలు ఏమవుతాయి అంటే రౌండ్ సర్కిల్లో తిరుగుతూ మూమెంట్స్ చూపిస్తూ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే చెరువు అడుగు భాగంలో వెళ్ళిపోయి అక్కడ కదలకుండా పడిపోతాయి. కాబట్టి పళ్ళు అనేవి ఉబ్బిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ జీర్ణాశయంలోను, పేగులోను, అంటే చూడండి క్లోమంలోను, స్టమక్ రీజియన్లోను, కాలేయము, స్ప్లీను, ఎక్కువగా ఇది ప్యాంక్రియాటిక్ స్టమక్ రీజియన్లోనే ఎక్కువ దీని ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విపరీతమైనటువంటి నెక్రోసిస్కి ఇది కారణం అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ IHN, ఇన్ఫెక్షన్ హెమటోపాయిడ్ నెక్రోసిస్. IHN ఇది వచ్చి ఇన్ఫెక్షన్ హెమటోపాయిడ్ నెక్రోసిస్. సో ఈ టైప్ ఆఫ్ డిసీజెస్ని 1967లో కెనడాలో ట్రౌట్ ఫిష్లో కనుగొన్నారు. 1967లో కెనడాలో ఉండేటువంటి పాండ్లో ట్రౌట్ అనేటువంటి ఫిషెస్లో, ట్రౌట్కి సంబంధించినటువంటి స్పీసీస్ ఫిషెస్లో ఈ ఇన్ఫెక్షన్ హెమటోపాయిడ్
నెక్రోసిస్ అనేటువంటి డిజార్డర్ వీళ్ళు అబ్జర్వ్ చేశారనమాట. అంటే ఎక్కువగా కిడ్నీస్లో ఏమవుతుంది అంటే రక్త కణాలను ఆర్బీసీని ప్రొడ్యూస్ చేసేటువంటి ఏదైతే టిష్యూ ఉందో అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎక్కువగా ఫ్రై స్టేజెస్లో ఉండేటువంటివి. అంటే ఏంటి, నార్మల్గా ఉంటే స్పానింగ్ ఎగ్స్ అవి, ఫ్రై స్టేజ్ అయితే 2-3 months ఉంటాయి. ఫింగర్లింగ్ స్టేజ్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా వస్తుంది. అంటే గిల్స్ అనేవి ఊడిపోవడం, వాజాల మొదలు ఎర్రబడడం, బాడీ బ్లాకిష్ కలర్లోకి రావడం, స్టమక్ అనేది స్వెల్లింగ్ పట్టడం, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ ఇంకొకటి ఏంటంటే గాలితిత్తి వ్యాధి అంటారు. సో ఇది ఎక్కడ కనిపిస్తుందంటే యూరప్లో ఉండేటువంటి కార్ప్ ఫిషెస్లో ఈ డిసీజ్ రికగ్నైజ్ చేయడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ వ్యాధితో వరుస్తూ ఉన్నటువంటి ఫిషెస్ ఏవైతే ఉన్నాయో సో అన్ని రకాల ఏజ్లో ఉండేటువంటి ఫిషెస్కి ఈ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో లోపల ఉండేటువంటి ఈ గాలితిత్తులు లోపల చూడండి, ఫిష్ నాకు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బుడగలా ఉంటుంది అన్నమాట. సో గాలితిత్తి అంటారు. సో అది ఏమవుతుంది అంటే ఇందులో ఏంటంటే గట్టిపడి ఈ సీరం మెటీరియల్ నెక్స్ట్ మనం వాటర్ అనేది అధికంగా చేరడం వల్ల ఏమవుతుంది అంటే ఆ గాలితిత్తి అనేటువంటిది అక్కడ అది వ్యాకోచం సంకోచం చెంది అది డిజాపియర్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని గాలితిత్తి వ్యాధి అంటాం. ఈరోజు క్లాస్లో ఏంటంటే VHS అంటే వైరల్ హెమరేజిక్ సెప్టికేమియా, IPL ఇన్ఫెక్టివ్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్, నెక్స్ట్ మనం ఇన్ఫెక్షన్ హిమటోపాయిక్ నెక్రోసిస్, గాలితిత్తి వ్యాధి అనేటువంటిది వైరస్ డిసీజెస్లో డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ టాపిక్ అంటే ఈరోజు ప్రోటోజోవా డిజార్డర్స్, నెక్స్ట్ మనం వైరల్ వల్ల వచ్చేటువంటి డిజార్డర్స్ ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు ఏంటంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ అంటే ఇందులో ఇంకా అంటే ఫ్రాన్ కల్చర్లో వచ్చేటువంటి వైరల్ డిసీజెస్ ఒకటి ఉంది. సో ఆ టాపిక్ అయిపోతే వ్యాక్సినేషన్ అనేటువంటి టాపిక్ ఉంది. 2 కంప్లీట్ అయిపోతే యూనిట్ 4 కూడా ఉంటుంది. యూనిట్ 5 వచ్చేసి ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఫిషరీస్ ఎక్స్టెన్షన్, ఫిష్ జెనెటిక్స్ ఆ టాపిక్ కూడా ఉంటుంది. సో టోటల్గా ఈ యూనిట్లో దీని గురించి డిస్కస్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.